వరుసగా ఒక పక్క న్యాయవాదులపై దాడులు నిరసిస్తూ అలాగే ఏదైనా నాగర్ కర్నూలులో సాయి కుమార్పై దాడి చేయడాన్ని నిరసిస్తూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో న్యాయవాదులు అంతా నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం కొంత న్యాయవాదులు సార్ ఏం చెప్తున్నారు, నిన్న ఏం జరిగింది, అసలు మీ డిమాండ్లు ఏమిటి? నిన్న యాక్చువల్గా నాగర్ కర్నూలుకు సంబంధించిన సాయి కుమార్ అనే అడ్వకేటు ఇంట్లో వాళ్ళ తల్లి వాళ్ళ చిన్న బిడ్డ నిద్రిస్తుండగా దుండగులు ఒకటే రూమ్ ఉంది వారికి. దుండగులు పైన మెద్ద మీదకి వచ్చి గవాక్ష నుంచి స్పిరిట్ చల్లడం జరిగింది. లోపలికి స్పిరిట్ వేసి తర్వాత స్పిరిట్తోనే ఇంకో బట్టతోన నిప్పు అంటించి దానికి లోపల ఇవ్వడం జరిగింది. ఆ అంటుకొని అడ్వకేట్ చనిపోవాలి, కుటుంబం చనిపోవాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేయడం జరిగింది. అనుకోకుండా అదృష్టవశాత్తు వారికి మంటలు చెక్క తగలడం వల్ల బయటి వాళ్ళని తలుపు కొట్టడం వల్ల వేరే పక్క ఇంటి వాళ్ళు వచ్చి ఆ తలుపు మూసిన తలుపును తీసి వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మెట్రోపాలిటన్ క్రిమినల్ కోడ్ సంబంధించి నాంపల్లి బార్కు సంబంధించిన అడ్వకేట్స్ ఇద్దరు అనిల్ కుమార్ అండ్ హనుమాన్ నాయక్ అని ఇద్దరు వ్యక్తులు వారు 498 వరకట్నంకు సంబంధించిన కేసులో ముద్దాయి తరఫున వెళ్ళినప్పుడు అదర్ సైడ్ పార్టీ వాళ్ళు వీళ్ళని పోలీస్ స్టేషన్కు అక్కడ వచ్చింది చూసి గమనించి బయట పెట్టిన వాళ్ళ కార్ల టైర్లను కోసేసి వాళ్ళని పోనీయకుండా చేసి వారిపైన ఇద్దరిపైన దాడి చేయడం జరిగింది. ఈ రెండు దుర్మార్గ దుష్ట కార్యాలను ఖండిస్తూ మేము ఈరోజు మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ తరఫున కోర్టు విధులను బహిష్కరిస్తున్నాము. అదేవిధంగా మన సంగారెడ్డికి సంబంధించిన సంగారెడ్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అడ్వకేట్ యొక్క ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని చెప్పి మరియు అదేవిధంగా 41 CRPC గురించి కూడా వారు హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. అయితే వరుసగా న్యాయవాదులపై కొన్ని రోజుల నుంచి కూడా దాడులు కొనసాగుతున్నాయి. మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? మేము ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం. ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడని విషయం ఏంటంటే చట్టం తీసుకురావడం. మేము న్యాయవాదులం రక్షణ చట్టం తీసుకురావాలని అడుగుతున్నాం. రక్షణ చట్టం ఉంటే కానీ మేము నిర్భయంగా విధులు నిర్వహించగలం. మేము ఎంతైనా కక్షిదారుల తరఫునే కొట్లాడుతున్నాం. మరి కక్షిదారులు ఒక కక్షిదారు ఇంకో కక్షిదారు వాళ్ళు వచ్చి మా మీద పడితే మేము ఎట్లా నిర్వర్తిస్తాం విధులు? కాబట్టి రక్షణ చట్టం తీసుకురావాలి. చీఫ్ సెక్రటరీ కానీ ఇంతకుముందు చెప్పినట్టు చీఫ్ జస్టిస్ గారు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ తీసుకుపోవాలి. అసెంబ్లీలో చాలామంది న్యాయవాదులు ఉన్నారు కూడా, మన దేవరకద్ర ఎమ్మెల్యే అడ్వకేట్ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ దృష్టి కూడా తీసుకొచ్చినాం. అది బిల్లు డ్రాఫ్ట్ బిల్లు అయిందని విన్నాం. అది ఇంప్లిమెంట్ అయితేనే మాకు లాభం. ప్రధాన డిమాండ్లు ఏంటి అంటే న్యాయవాదులు ది इम्पॉर्टेंट डिमांड हमारा ये है कि आज आप देखिए वकीलों को, एडवोकेट्स को कोर्ट में रह के इंसाफ दिलाने के बजाय रोड पे आके ठहरे हुए हम लोग। हुकूमत को कम से कम इतना तो सोचना चाहिए। आज हुकूमत की तरफ से भी, अगर गवर्नमेंट की तरफ से भी कोई केसेस अगर लड़ना है तो वहाँ पे भी एक एडवोकेट जनरल या कोई एडवोकेट ही लड़ने वाला है। अगर वो भी अगर रोड पे आ जाएंगे, उसको भी कोई हिफाजत नहीं देंगे तो कैसा करेंगे? हमारा एक ही डिमांड है, प्रोटेक्शन बिल आना चाहिए। जैसा डॉक्टर्स को दिया गया वैसा एडवोकेट को भी देना चाहिए, तो फ्रीली उन्हें फ्री हैंड काम कर सकता, इंसाफ दिला सकता, गवर्नमेंट को भी दिला सकता, पब्लिक को भी दिला सकता। और ये होना बेहद ज़रूरी है, नहीं तो इस तरीके के वाक़ात होते रहते। अब पूरे एडवोकेट्स फेडरेशन बैठ के सोचने वाले हैं हम। अभी तक इतने बार हम वक्फे से काम कर रहे हैं, लेकिन हुकूमत बिल्कुल सीरियस नहीं है इस पर। नेक्स्ट टाइम डेमोक्रेटिक लेवल्स में और किस तरीके से एजिटेशन करना चाहिए वो सीवियर करने के लिए भी हम सोचें। న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం కేవలం మీరు ధర్నాలు చేస్తున్నారు, దీన్ని కూడా ప్రభుత్వం స్పందించలేదు. దీన్ని స్పందించే వరకు మీరు ఎలాంటి ఉద్యమం చేపడతారు? మాపై ఇట్లనే దాడులు కొనసాగుతాయి. మేమైతే నిధులను మేము మా సర్వీసులను ఆపేస్తాం. రక్షణ చట్టం వచ్చే వరకు నిరాహార దీక్షలు అవన్నీ కొనసాగిస్తాం. మాకైతే రక్షణ చట్టం కావాలి. ఎందుకంటే మేము భయం అవుతుంది, మాకు మా విధులను నిర్వహించాలన్నా కూడా మాకు భయం అవుతుంది. ఇంకా మేమే భయపడితే మేమేం న్యాయం చేస్తాం జనాలకి? సో మాకు 100% మాకు రక్షణ చట్టం కావాలి. అప్పుడే అండ్ వాళ్ళని శిక్షించాలి. ఎవరైతే దాడులను చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇదే మా ఏకైక డిమాండ్. గతంలో కూడా దాడులు జరిగినాయి, నిన్న దాడి జరిగింది, ఏ విధంగా చూస్తారు? ఈ దాడులు అనేటువంటివి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం న్యాయవాదుల పక్షాన. ఇప్పటి వరకు వామనరావు దంపతుల హత్య నుంచి మొదలుకొని ఏదో ఒక రకమైనటువంటి కారణాల చేత న్యాయవాదుల మీద దాడులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళని శారీరకంగా హింసిస్తున్నారు. కారణం ఏదైతేనేమి కానీ న్యాయవాదులను ఈ రకంగా విధుల్లోకి వెళ్ళినటువంటి న్యాయవాదుల పట్ల కూడా అమానుషంగా ప్రవర్తించడం కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందికి గురి చేస్తుంది. మొత్తం న్యాయవాద వ్యవస్థకి ఇదివరకు ఉన్నటువంటి 41 CRPCని కోర్టు ద్వారా తీసేసి పోలీస్ స్టేషన్లకు ఇచ్చేశారు.
ఇప్పుడు నేరస్తులకు ఏమైపోయిందంటే పోలీస్ స్టేషన్లోనే బెయిల్ దొరికే అవకాశం ఉంది. ఇక్కడ న్యాయవాదులకు కోర్టు ద్వారా ఇస్తే అదొక అవకాశం అవుతుంది. జూనియర్ న్యాయవాదుల పట్ల కూడా వాళ్ళకు కూడా విధులను సక్రమంగా నిర్వర్తించి వారి యొక్క జీవన విధానాన్ని కూడా డెవలప్ చేసుకునే ఆస్కారం ఉంది. ఈ యొక్క దాడులు ఎటువంటి పరిస్థితులను దాడి చేస్తున్నాయంటే చట్టపరంగా కేసుల్ని తీవ్రతరం చేసే పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యవస్థను నడిపేటువంటి ప్రభుత్వం కానీ ఈ యొక్క చర్యలు తీసుకునేటువంటి పోలీసులు కానీ చాలా చురుగ్గా వ్యవహరించి ఈ కేసుల పట్ల త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎట్లయితే ఏర్పాటు చేసి వారి యొక్క కేసులను త్వరితగతిన పరిష్కరిస్తున్నారో న్యాయవాదుల పట్ల జరిగినటువంటి దాడులను కూడా తీవ్రంగా పరిగణించి కేసులను త్వరితగతిన పూర్తి చేసి వెంటనే దుండగులను పట్టుకొని వారిని కోర్టులో ప్రవేశపెట్టే రకంగా వాళ్ళు చర్యలు తీసుకుంటే న్యాయవాదులకు సరైనటువంటి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా చాలా కాలంగా డిమాండ్లో ఉన్నటువంటి న్యాయవాదుల రక్షణ చట్టం ఏదైతే ఉందో అది వెంటనే అమలు జరగాలి. ఆ అమలు జరిగేందుకు న్యాయవాదుల పక్షాన మేము మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ పక్షాన ఇదివరకు చాలా మటుకు కార్యక్రమాలు చేస్తున్నాము. త్వరలో ఈ మధ్యకాలంలో ఈరోజు మా అధ్యక్షుల వారు లేరు, త్వరలో ఆ అధ్యక్షుల వారి నేతృత్వంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఏదైతే న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలి, వెంటనే ఏదైతే న్యాయవాదులపై దాడి జరిగిన వారిని వెంటనే శిక్షించాలి. ఇలాంటి కఠిన చర్యలు చేస్తేనే మాకు ఏదైతే న్యాయం జరుగుతుందో కూడా న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.